హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మినీ సైజ్లో ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. చిన్నగా ఉంటాయి, బాగుంటాయి. ఇంకా మనకి స్నాక్స్ లాగా బాగుంటాయండి. లేదంటే పప్పు, సాంబార్ లాంటి వాటిలోకి కాంబినేషన్గా కూడా బాగుంటాయి. మనం వడియాలు లాంటివి వేయించుకుంటాం కదా, దాని బదులు ఈ బంగాళదుంప ఫ్రైని కూడా ట్రై చేయొచ్చు. క్రిస్పీగా బంగాళదుంప ఫ్రైని తయారు చేయడం కోసం నేను ఇక్కడ వండర్ చెఫ్ వెజిటేబుల్ చాపర్ని యూజ్ చేస్తున్నానండి. మనం మామూలుగా కూడా కట్ చేసుకోవచ్చు. స్లైసెస్ కట్ చేసుకుని చిన్న పీసెస్ కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ త్వరగా అయిపోతుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది, అందుకని నేను వెజిటేబుల్ చాపర్ని యూజ్ చేస్తున్నాను. అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయండి. ఈ వెజిటేబుల్ చాపర్లో మనకి పొటాటో అన్నీ ఒకే సైజులో తీసుకున్నాము అంటే మనకి అన్నీ ఒకే సైజులో ఇలా కట్ అయిపోయి వచ్చేస్తాయి. వెజిటబుల్ చాపర్స్ యూస్ చేయకుండా చేయాలి అంటే ముందు స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఆ తర్వాత కట్ చేసుకుంటే మనకి అన్నీ కొంచెం ఈవెన్గా ఉంటాయి. మరి ఫ్రై చేసినప్పుడు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంది అంటే మనకి మాడిపోయినట్టుగా అయిపోతాయి కదా, అందుకని ఈవెన్గా కట్ చేసుకోవాలి. బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇంకా దీనిలోకి కొంచెం కారం కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి, ఇవి స్నాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పప్పు, సాంబార్ లాంటి వాటికి కాంబినేషన్ కాబట్టి మనం ఎక్కువ కారం అక్కర్లొద్దు. ఇంకా దీనిలోకి కొంచెం బియ్యం పిండిని వేసుకుని ఇలా కలుపుకోవాలి. మనకి బంగాళదుంపకి కొంచెం తడి ఉంటుంది కదా, ఆ తడి పోవడానికి ఇలా మనం బియ్యం పిండిని వాడుతున్నాము. నూనెలో ఎప్పుడైతే మనం ఫ్రై చేసుకుంటామో అప్పుడే బియ్య పిండిని వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ముందే వేసాము అంటే తడి అంతా కూడా పీల్ చేసుకుని మనకి ఈ ఫ్రై అనేది క్రిస్పీగా రావు. ఇలా పిండి అంతా కూడా కలిపిన తర్వాత ఒకవేళ ఇంకా కొంచెం తడి అనిపించినట్టయితే ఇంకొంచెం బియ్య పిండిని వేసుకుని కలుపుకోవాలి. పిండి మరీ ఎక్కువగా వేసాము అంటే ఫ్రై చేసుకున్నప్పుడు మనం ఆయిల్లో వేస్తాం కదండి, అప్పుడు ఈ పిండి అంతా ఎక్కువైపోయి మనకి ఎక్కువ బ్యాచెస్లో మనం వేయించినప్పుడు అదంతా కూడా మాడిపోయినట్టుగా అయిపోతుంది. అందుకని మరీ ఎక్కువగా కూడా పిండిని వేసుకోకూడదు. ఒకవేళ పిండి ఎక్కువైనా కానీ అది రాలిపేసి పక్కన ఉంచేయాలి. ఇప్పుడు ఫ్రై చేసేసుకోవచ్చండి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నూనె ఎక్కువ వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే ఇలా డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకున్నాము అంటే తక్కువ నూనెతో మనకు చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది. 2 గరిటెల వరకు నూనెను వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. బాగా ఎక్కువ వేడిగా ఉంటేనే మనకి ఈ బంగాళదుంప ఫ్రై క్రిస్పీగా వస్తుంది. నూనె బాగా వేడయిన తర్వాత ఇలా బంగాళదుంపల్ని ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకే చోట వేసేసాము అంటే బంగాళదుంప ఫ్రై మనకి కొంచెం మెత్తగా వస్తుంది. ఇలా వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు అలానే ఉంచేయాలండి. వెంటనే కదిపాము అంటే మనకి బంగాళదుంప ఫ్రై క్రిస్పీగా రాదు. అందుకని ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప ఫ్రై బాగా క్రిస్పీగా రావాలి అంటే చిన్న టిప్స్ అండి. మనం ఫ్రై చేసుకోవడానికి ముందుగా బంగాళదుంపకి బియ్య పిండిని రాసాం కదా, అలా రాసినప్పుడు మరీ ఎక్కువ పిండి కాకుండా మనం కొంచెమే వేసుకోవాలి. అలాగే దీంట్లో అస్సలు నీళ్లు వేయకూడదు. నీళ్లు వేసాము అంటే మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. మనం ఇలా షాలో ఫ్రై చేసుకోవాలి అంటే నీళ్లు వేయకుండా మనం పైన పొడి పిండి మాత్రమే వేసి కొంచెమే వేసామంటే మనకు చక్కగా వస్తాయి. నెక్స్ట్ టిప్, నూనెలో వేసేటప్పుడు నూనె బాగా కాగి ఉండాలండి. మనకి నూనె ఎక్కువ కాగలేదు అంటే ఈ బంగాళదుంపలు కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. మనకి బాగా ఎక్కువగా కాగింది అనుకోండి, మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇలా 2 వైపులా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా గరిటతో కలుపుకుంటూ ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకున్నాము అంటే క్రిస్పీగా వచ్చేస్తాయి. చూసారు కదండి, క్రిస్పీ బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. ఈ బంగాళదుంప ఫ్రైని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిగిలిన బ్యాచ్లో కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. అలాగే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు టిష్యూ పేపర్ వేసుకుంటే నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. టిష్యూ పేపర్లో వేసి తర్వాత ఇంకొక ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, క్రిస్పీగా బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.